ఏపీ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం ఇప్పుడే కొనసాగుతుంది. నిన్నటి వరకు అన్నా చెల్లిగా ఉన్నవారు ఇప్పుడు మాత్రం పొలిటికల్ పిచ్ లో సై అంటే సై అంటున్నారు. మరి ఈ అన్నా చెల్లెళ్ళ పొలిటికల్ దంగల్ ఎలా ఉండబోతుంది ఓసారి చూద్దాం. ఏపీ రాజకీయాల్లో అన్న వర్సెస్ చెల్లి. ఆసక్తిగా ఆంధ్రాలో అన్నా చెల్లెళ్ళ సవాల్. ప్రజా మద్దతు ఎవరికి ఉంటుందని ఉత్కంఠ. నేతల చేరికలపై కాంగ్రెస్ ఫోకస్. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు బస్సు యాత్ర. వైసీపీ టీడీపీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు. ఏపీ రాజకీయాల్లో పచ్చని గడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇప్పుడు ఎన్నికలు కావడంతో రాజకీయం ఆసక్తిని పెంచుతుంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేశారు. ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటుగా సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించారు. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల సైతం ప్రజల్లోనే ఉండాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచుతుంటే సీఎం జగన్ కూడా ఈ నెల 27 నుంచి వరుస జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. 27న మొదట భీమిలిలో భారీ సభలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత రీజియన్ల వారీగా కేడర్తో మమేకం కానున్నారు. ఇక ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల తరువాత ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ కలిసి సభల్లో పాల్గొనే అంశంపైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపైన ఒక స్పష్టతకు రానున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యారు. ఈ సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలను స్వీకరించారు. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ నుంచి వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించడం, పార్టీ ఓటు బ్యాంకు పెంచడం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో భాగంగా సీట్లు దక్కని ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమయంలోనే షర్మిల ఇక ప్రజల మధ్యకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ వారంలోనే ఇచ్చాపురం నుంచి షర్మిల జిల్లాల యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రకు సమయం లేకపోవడంతో బస్సు యాత్ర ద్వారా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీ బలోపేతం చేయడంతో పాటుగా జిల్లాల నేతల చేరికలు, ప్రభుత్వ వైఫల్యాలపైన, పార్టీల వైఖరిపైన షర్మిల ప్రధానంగా ప్రస్తావన చేస్తారని చెబుతున్నారు. చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికార వైసీపీ ప్రభుత్వం, టీడీపీ చంద్రబాబు గత పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పుడు ఏపీకి 1,00,000 కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు పాలనలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరో 6.5 లక్షల అప్పులు చేసి మొత్తం 10 లక్షలకు పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ఇక టీడీపీ, వైసీపీలు భారీ పాలనలో ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని స్ట్రైట్ గానే అటాక్ చేశారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ బీజేపీతో పెట్టుకొని కేంద్ర మంత్రులయ్యారని, ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ స్పెషల్ స్టేటస్ కోసం
దీక్షలు చేశారని గుర్తు చేస్తూనే సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా జగన్ నిజమైన ఉద్యమం చేయలేదని అన్నారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, 3 టీడీపీ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలైంది. అయితే షర్మిల తన ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం పైన గురి పెడతారని తెలుస్తుంది. అదే సమయంలో బీజేపీతో టీడీపీ, జనసేన సంబంధాల గురించి నిలదీస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్, చంద్రబాబు, పవన్, షర్మిల జనం మధ్యనే ఉండేందుకు డిసైడ్ అయ్యారు. దీని ద్వారా జగన్ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. షర్మిల అటు జగన్, ఇటు చంద్రబాబు పైన ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.